ఓం నమో వెంకటేశాయ నమ. ఓం శ్రీరామాయ నమ. ఓం శ్రీరామాయ నమ. మనం ఇంత మునుపు ఏం చెప్పుకున్నామంటే ఎపిసోడ్ 4 మొత్తం శ్రీరామచంద్రుడు మొత్తం విచారంలో ఉన్నాడు. మొత్తం ఆ మనసంతా విక్రమైపోయింది. ఈ ప్రపంచం మీద ఆయనకి ఎటువంటి ఆ వైరాగ్యం గారికి పూర్తిగా అసలుకి అంతర్ముఖుడైపోయాడు. అటువంటి సమయంలో వశిష్ఠ మహర్షి వచ్చాడు. వాల్మీకి చెప్తే దర్శన పిలిపించాడు. వశిష్ఠ మహర్షి వచ్చాడు. రాముడికి అజ్ఞాన బోధ చేయడానికి ఈ వచ్చాడు. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ మనం ఏం చెప్పుకుంటున్నామంటే, రాముడు ఒక సాధకుడు కాదు. ఒక మాట చెప్పాలంటే ఆయన అజ్ఞానానికి అర్హుడు. ఆయన పూర్తి జ్ఞానానికి అర్హత గలవాడు. ఇక్కడ వశిష్ఠుడు గురువుగా మామూలుగా ప్రకటిస్తాడు అంతే. గురువు మామూలుగా ప్రకటిస్తాడు. అజ్ఞానం కలిగిన వాడు జ్ఞానవంతుడు. ఆయన శ్రీమహావిష్ణువు కాబట్టి జ్ఞానం ఉంది. ఆయన ఉట్టిగా మనకి వశిష్ఠుడు గురు రూపంలో వచ్చాడు. అసలు ఆ వచ్చిన మనం ఒకటి తెలుసుకోవాలి. ఆ వచ్చిన గురు వశిష్ఠ మహర్షి కానీ ఎవరు కానీ మనం ఒక గురువుని పెట్టుకుంటాం. మనకు గురువు కంపల్సరీ కావాలి. ఆత్మబోధ తెచ్చుకోవాలంటే గురువు అవసరం. ఆయన మనకి అజ్ఞానాన్ని పోగొట్టి మనకు జ్ఞానాన్ని కలిగింపచేస్తాడు అనుకున్నాం. అయితే అది గురువు ఏం బోధిస్తాడు అనేది మనం తెలుసుకోవాలి. గురువు వచ్చిన మనం పెట్టుకున్న గురువు ఎవరుతున్నారో ఆ స్వామి ఏం బోధిస్తాడు మనకి. ఈ విధంగా మనకు రాముడు కలిగింది కాబట్టి వశిష్ఠుడు అసలు ఏం బోధిస్తాడు అని తెలుసుకుంటే, వాస్తవంగా గురువు అజ్ఞానాన్ని తొలగించడు. గురువు అజ్ఞానాన్ని తొలగించడు. అజ్ఞానం ఎప్పుడు లేని చూపిస్తాడు. అసలు అజ్ఞానానికి లేదు. అజ్ఞానాన్ని తొలగించడానికి ఆదేపిస్తాడు మిత్రుడు. నీకు అజ్ఞానం లేదయ్యా, నువ్వు నీకు అజ్ఞానం, ఎటువంటి అజ్ఞానం లేదు, నువ్వు బాధితుడివి కాదు కాబట్టి అనేది తెలపటమే. అంటే మనలో అజ్ఞానం లేదని తెలిపేవాడే గురువు. అంటే సత్యాన్ని మనకు చూపించేవాడు అనమాట. అర్థం అంతే కదా. మనం అజ్ఞానాన్ని మనకేమి తొలగించాలి, సత్యాన్ని చూపిస్తాడు. అది గురువు చేసేటటువంటి పని. ఎందుకంటే ఈ జ్ఞానం అనేది ఇప్పుడు మనకు అజ్ఞానం వచ్చింది అనుకుంటున్నాం, అజ్ఞానం ఉందనుకుంటాం అనుకోండి. మనం యాక్చువల్గా ఏంటి, మన లోపల ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపం మనలో ఉంది. ఆ పరబ్రహ్మ స్వరూపం నిత్యం, శాశ్వతం. అంటే ఏంటి, అది ఎక్కడికి పోలేదు, ఉన్నది. మొట్టమొదటి మనం పుట్టిన దగ్గర నుంచి మనలోనే ఉంది, పోయేంత వరకు మనలోనే ఉంటుంది. అంటే మనలో ఉన్నటువంటి ఆ బ్రహ్మస్వరూపం ఉన్నది, అది పోలేదు, ఎక్కడికి పోలేదు. అంటే అజ్ఞానం నీలో ఉన్న సత్యం ఉన్న అట్నే ఉన్నది. సత్యపదార్థమైనటువంటి బ్రహ్మజ్ఞాన వస్తువు ఏంటది? ఆత్మ. ఆత్మ ఉన్నది, అది ఉన్నది. కానీ దాని అజ్ఞానం లాగా లేదు. ఒక మాట చెప్పాలంటే అది ఎట్లుందంటే సాక్షిపూర్వకంగా ఉన్నది. దేనికి అంటది అది? సాక్షికి దేని మనకి వస్తాడు మామూలుగా. సాక్షి విట్నెస్ అంతే కదా. అదేవిధంగా ఎప్పుడైనా ఈ మనకు ఆత్మ మనం చేసే కర్మలకు కానీ దేనికి కానీ సంబంధం లేదు. ఆయన ఉట్టి చూస్తుంటాడు. నువ్వు ఏ పని ఏం చేసుకో, వాడిని చంపు, వాడిని తిట్టు, వాడిని భక్తి చేసుకో, ఏం చేసుకో, ఆయన దేన్ని నువ్వు చేసే కర్మలకి ఆయనకు సంబంధం లేదు. ఆయన ఏమైనా సాక్షిగా చూస్తూ ఉండేవాడు, నిత్య సత్యుడు. ఇకపోతే రాముని స్థితి ఎట్లుందంటే, లోకం పైన ఎటువంటి ఆసక్తి లేదు. ఆయనకి లోకం పైన ఎటువంటి ఆసక్తి లేదు. శాస్త్రాలపైన
ఆశ కూడా లేదు, సాధనపై గర్వం లేదు, సాధన చేయాలి అది చేయాలి చేసుకోవాలని దానిపైన కూడా గర్వం లేదు, మోక్షంపై కూడా ఆయనకు ఆశ లేదు. ఇక మరి ఆయనకి ఏం కావాలి, ఏమీ లేదు. ఒక మాట చెప్పాలంటే సత్యపదార్థం ఉన్నది, అంతకంటే చేసే గురువు చెప్పేది కూడా అది ఏమిటి, ఆ సత్యం నువ్వు సత్యవంతుడివి, నువ్వు బ్రహ్మజ్ఞాన స్వరూపుడు అని తెలియజేయటం వరకు గురువు బాధ్యత. మనం చేసుకోవాల్సింది మనమే. అజ్ఞానం పోగొట్టుకోవాలన్నా మనమే. మనం ఇప్పుడు సముద్రంలో మనం ఈత నేర్చుకోవాలి, కొట్టేవాడు ఎవరు? మనమే కొట్టుకోవాలి, మనమే కొట్టాల్సింది, మనం నేర్చుకోవాలి. కానీ గురువు వచ్చి అక్కడ ఏంటి నువ్వు ఇటు చెప్పేది ఏముండదు. మొదటి విధంగా కొన్ని హింసించిపోతాడు, అంతవరకు మిగతా అంతా నువ్వు నీ తిప్పని నువ్వు పడాల్సిందే. అందుకని ఈ బ్రహ్మజ్ఞానం సంపాదించడం అనేది ఆల్రెడీ నీకు ఉన్నది, దాన్ని నువ్వే సాధించుకోవాలి, నువ్వే సాధన చేయాలి, నువ్వే సాధించుకోవాలి. ఆ సత్యపదార్థం నీలో ఉంది కాబట్టి నీలో ఉన్న పదార్థాన్ని ఎవరు తెలుసుకోవాలి? నీకే కనపడుతుంది, నువ్వే తెలుసుకోవాలి. అంటే నువ్వు అంతర్ముఖంలోకి వెళ్ళాలి. ఈ మోక్షానికి మనకి ఉన్న ఏంటంటే ముఖ్యంగా కావాల్సిన పదార్థాలు ఏంటి మోక్షానికి? శ్రద్ధ. మనం ఎట్లా నేర్చుకోవాలి అని అంటే గురువు చెప్పేది ఏంటంటే ఫస్ట్ పాయింట్ నీకు శ్రద్ధ ఉండాలి, తర్వాత భక్తి కలగాలి. శ్రద్ధ ఉండాలి. అది నేను ఆత్మను చూడాలి, ఆత్మ ఆల్రెడీ ఉన్నది, దాన్ని నేను చూడాలి అని బాగా పట్టుదల, శ్రద్ధ దాని మీద ధ్యాస ఎక్కువ ఉంటే అప్పుడు నీకు ఏమవుతుంది? శ్రద్ధ ద్వారా భక్తి ఏర్పడుతుంది. అంటే నీకు వల్ల భగవస్వరూపం భగవశక్తితోని ఆయన తోడు ఉంటేనే మనకు అసాధ్యమవుతుంది. మానం మాత్రం మనకు సాధ్యం కాదు. ఆత్మజ్ఞానం కలగాలన్నా, బ్రహ్మస్వరూపం తెచ్చుకోవాలన్నా, బ్రహ్మజ్ఞానాన్ని పొందాలన్నా కూడా ఒక గురువు యొక్క మార్గం చూపించాలి, భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా సంపాదించాలి. అందుకనే భక్తి కావాలి. తర్వాత ఈ రెండు మనం ఉన్న తర్వాత సమాధి, శ్రద్ధ, భక్తి, సమాధి. తర్వాత ఏంటి? సమాధి మనస్సును నిశ్చలత్వంతో మనం ఉండాలి. ఉంటే అప్పుడు మనకు ఆత్మ ఆటోమేటిక్గా కనబడుతుంది. అన్నిటికీ మూలం మనం అనుకున్నాం, మొట్టమొదటి మనస్సే మూలం. ఈ అన్నిటికీ అది వికల్పాలు చేయబట్టి మనకు అజ్ఞానం ఏర్పడుతున్నది, ఈ అజ్ఞానం పేరుకోబోతున్నది, లోపల మనకు ప్రకాశం ఉంటుంది, చీకటి ఏర్పడుతుంది. ఎందుకని అది కమ్మేస్తున్నది ఆత్మని. మొత్తం ఈ వికల్పాలు కమ్మేస్తున్నాయి కాబట్టి మనకు అట్ట కాకుండా సమాధిలో మనం కట్ట మనసుని ఎక్కడికి పోనీయకుండా స్థిరంగా మనం నిలబడి మనకు సమాధి స్థితిలో మనకు ఆత్మ జ్ఞానం కలుగుతుంది. అదొకటి. అంటే ఇంకోటి ఏంటంటే మన ఇందులో మనం ఈ యోగా పరిశ్రమలు తీసుకునేదంటే ఫస్ట్ మనం ఏనుకున్నాం, వైరాగ్య ప్రకటన తీసుకున్నాం. ఫస్ట్ మనకి వైరాగ్యంగా కలగాలి, తర్వాత సత్సంగం ఉండాలి. సత్సంగం అంటే ఈ గురువుని మనం కలుసుకోవాలి, తర్వాత శ్రద్ధ కలగాలి, తర్వాత భక్తి కలగాలి, ఆ తర్వాత సమాధి. ఇది స్టెప్స్. ఈ స్టెప్స్ పెట్టుకుంటేనే మనకు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. అప్పుడు ఆత్మస్థితిని మనం పొందుతాం. ఇక రమణ మహర్షి గారు డైరెక్ట్గా ఏం చెప్తారంటే వైరాగ్యం ఉండాలి, దాన్ని బట్టి నువ్వేం చేయాలంటే మనసుని ఎప్పుడు లీనం చేయాలి. మనసులో మనం లీనం మనసుని గట్టిగా పట్టుకోవాలి. దాన్ని ఇంకో సంకల్పం మీదకి పోనీయకుండా మనం ఉంటే అప్పుడు మనకు తొందరజ్ఞానం కలుగుతుంది. ఈ శ్రద్ధాభక్తుల గురించి స్వామి చెప్పండి, రమణ మహర్షి చెప్పింది ఏంటంటే డైరెక్ట్గా మనసే మూలం కాబట్టి మనసును మనం పట్టుదలగా పట్టుకుంటే, శ్రద్ధాభక్తులుగా పట్టుకుంటే మనకు దొరుకుతుంది అని వారు చెప్పారు. గౌడపాదులు గారు చెప్పింది ఏంటంటే
అద్వైతంలో అది అజాత సిద్ధాంతం. అజాత సిద్ధాంతం అంటే పుట్టుక లేదు, చావు లేదు, మోక్షం కూడా లేదు, ఏమీ లేదు, అన్ని స్థితులకి ఒక్కటే సత్యం. వాళ్ళు చెప్పేది అద్వైతంలో రెండో పదార్థం లేదు, ఉంది ఒకటే సత్యము, అది పరబ్రహ్మ స్వరూపం, అదే ఆత్మ, అదొక్కటే ఉన్నది. అదే ఉన్నప్పుడు నీ అది మోక్షం అనేది ఏంటి, ఇవన్నీ ఏంటి, ఏది ఉన్న సత్యం ఒక్క పరబ్రహ్మ స్వరూపం మాత్రమే ఉన్నది. అది ఒక్కటే సత్యం. అదే అంత తప్ప వేరే జనాలు లేదు, మరణాలు లేవు, అసలు జగత్తు లేదు, ఇది మానవ సంసారం లేదు, ఏది లేదని చెప్పేదే శంకరాచార్య మతం, అద్వైత మతం. అది అద్వైతం అని చెప్పేది. ఇది చెప్తుంది. రామాయణ వారు ఏం చెప్పారంటే జగత్తు ఇవన్నీ భ్రమే, భ్రాంతి ఒప్పుకుంటారు. దీనికి విష్ణుమూర్తి ఆయన భగవానుడు, ఆయన్ని పట్టుకొని మనం సాధించడం, ఆయన్ని మనం భక్తి ద్వారా, శ్రద్ధ ద్వారా, భక్తి శ్రద్ధ ద్వారా ఆ భగవంతుని ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే ఆయన సమీపానికి మనం చేరుకుంటాము. అప్పుడు మనకు మోక్షం అనేది కలుగుతుంది. ఆయన యొక్క దీవెనల వల్ల, ఆయన యొక్క ఇది వల్ల, కృప వల్ల మనకి మోక్షం జరుగుతుందని చెప్తారు. అంటే విష్ణుమూర్తి సర్వవ్యాపకుడు, సర్వవ్యాప్తి ఆయనే, సర్వంగా ఆయనే. కాబట్టి ఆ విష్ణుమూర్తి దగ్గరికి మనం పోగలగాలి. పోయినప్పుడు అప్పుడు ఆయన దగ్గర మనం చేరుకుంటే, భక్తి ద్వారా ఆయన దగ్గర చేరుకుంటే, భక్తి ధ్యానం ఇవన్నీ చేసి చేరుకుంటే శ్రద్ధతోని, అప్పుడు భగవంతుడు కరుణించి మనకు మోక్ష ప్రసాదాన్ని ఇస్తాడు. నిత్యం ఆయన సేవలో పాల్గొనటమే మోక్షం. అది వారు చెప్పారు. ఇక ఈ ద్వైత మతం ఏం చెప్తుందంటే అసలు భగవంతుడికి నీకు పోలికే లేదే, భగవంతుడు వేరు, జీవుడు వేరు. భగవంతుడు సర్వశక్తివంతుడు, ఆయన జీవుడు అల్ప శక్తివంతుడు, అల్పజ్ఞుడు వీడు, భగవంతుడు సర్వజ్ఞుడు. కాబట్టి జీవుడికి నీకు సంబంధం లేదు. నువ్వు భక్తి శ్రద్ధతో వేసుకుని ఆయన సమీపంలో ఆయన కృప కొరకు నిత్యం ప్రార్థన చేసుకుంటూ ఆయన దగ్గర ఉండటమే నువ్వు చేయవలసిన పని. ఆయన కృప లేకపోతే నీకు అసలు రాదు, నువ్వు ఇటువంటి దానికి అంటారు. ఇది ద్వైతమ సిద్ధాంతం. ఈ మూడు మతాల్లో మనకు అనుకూలంగా ఉండడం మతం ఏంటంటే అద్వైతం. నువ్వు కరెక్ట్గా నీకు మనం ఇక్కడనే మోక్షం సాధించుకునే ఎక్కడికి వైకుంఠం పోయి స్వామిని బతిలా అడిగి చేయటం కాదా, నువ్వే సర్వస్వం. నీకు భగవంతుడికి తేడా లేదు. నువ్వు విష్ణు స్వరూపుడు పోయి ఉన్నావు, భగవంతుడు సర్వంతరామి. కాబట్టి అహం బ్రహ్మాస్మి, నువ్వు కూడా సర్వంతరామికి లెక్క. నీకు చావు పుట్టుకోలేదు, నువ్వు చావటానికి పుట్టడానికి నీకే ఉందని. అంతా భగవంతుడి యొక్క స్వరూపమే. ఆయనే అన్నింటినీ కలిగి ఉన్నవాడు ఆయనే, అన్నిటిలో తాను ఉన్నవాడు తానే అయినప్పుడు ఆయనే సర్వస్వం. ఇంకోటి సమస్య లేదు, ఉన్నది ఒక్కొక్క బ్రహ్మస్వరూపం మాత్రమే. సత్స్వరూపం బ్రహ్మస్వరూపం అని వాడు చెప్తారు. ఇందులో ఇప్పుడు మనం ఇది మనకు తెలుసుకున్నటువంటి ముఖ్యత్వం. ఇక మనం ఇప్పుడు రాముడి పరిస్థితికి వద్దాం. ఇప్పుడు దీని ప్రకారం మనం అనుకున్నాం, సర్వస్వం మనం అనుకున్నాం కదా, అదే మహావాక్య రూపంలో అజ్ఞానాన్ని బోధిస్తున్నారు అద్వైత శంకరాచార్య. ఏంటివండి? తత్వం అసి, మన తత్వం అసి. అదే అంటే బ్రహ్మతత్వం. త్వం నీవే అయి ఉన్నావు, అసి అయి ఉన్నావు. అది వాడు చెప్పేది. ఎవరు? శంకరాచార్య అద్వైత మతస్థులు చెప్పేది తత్వం అస్తి, అదే మహావాక్యం. తర్వాత ఇంకేం చెప్పారు? అహం బ్రహ్మాస్మి. దేవుడు అహం నేనే బ్రహ్మనై ఉన్నాను అంటే ఆ పరమాత్ముడు నాకు తేడా ఏమీ లేదు. నేను ఆ పరబ్రహ్మ యొక్క అంశం మాత్రం నాలో ఉన్నది. ఇక్కడ అది మాత్రం సాక్ష్యం మాత్రమే ఉంటుంది. బయట బ్రహ్మస్వరూపుడు అంతటా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన కర్త కర్మక్రియ మొత్తం ఆయనే, ఏమి అది ఎవరు లేదు. అది
పరబ్రహ్మస్వరూప లక్షణం. జీవ లక్షణం ఏంటి? సాక్షిభూతులు మాత్రమే. పరబ్రహ్మ సాక్షిభూతుడుగా అక్కడ కాదు, సర్వాన్ని నడిపించినవాడు, సర్వాన్ని నడిపించేవాడు, సర్వం తత్వంలో కలిగి ఉన్నవాడు, సర్వం తానైన వాడు, శుద్ధ సత్తు చిత్తు స్వరూపుడైన పరబ్రహ్మ స్వరూపం, సత్చిత్ స్వరూపం గలవాడు. ఆయన దగ్గరికి మనం చేరుకోగలిగితే బ్రహ్మానందం అనిపిస్తుంది. ఆ సత్చిత్తులను వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు కనపడరు, అది మాకు కనపడేటువంటి సత్యం. అది ఇక్కడ మనలో ఉన్న ఆత్మ కూడా కనపడదు. దాని లక్షణాలు దీని లక్షణాలు. వాళ్ళు ఈ మన యొక్క ఆత్మ ఆ పరమాత్మలో కలిసిపోయింది అనుకుంటే, మనం చేరుకుంటే సచిత్తుని దర్శనం చేసుకుని అక్కడికి ఆ దర్శనం, ఆ వాగ్యం, ఆ ఎరుకగా మనం సంపాదించిన రోజున మనకు బ్రహ్మానందం కలుగుతుంది. నువ్వు ఆ తత్వాన్ని తెలుసుకో, ఆ భగవతత్వాన్ని తెలుసుకుంటే నీకు శాశ్వత ఆనందం లభిస్తుంది. అదే మోక్షం. అంతకంటే నీకు మోక్షం లేదు అని చెప్తారు. బట్ కృష్ణుడు ఏం చెప్తున్నాడు? రామునికి ఏం చెప్తున్నాడు అంటే, రామా, నీవు జ్ఞానం పొందాలని ఏం లేదు, నువ్వు ఎల్లప్పుడూ జ్ఞానవంతుడివి. అదే ఆయన చెప్పాడు. వశిష్ఠుని చెప్పే కదా, వశిష్ఠుడు వేరే కొత్తగా చెప్పేది ఏం లేదు, ఏ గురువు చెప్పేది ఏం లేదు. నీలో ఉన్న జ్ఞానాన్ని చూపిస్తాడు, తెలుసుకోమని చెప్తాడు, దారి చూపిస్తాడు అని ఇప్పుడు చెప్పింది. గౌడపాదుడి వారు సిద్ధాంతం, ఆ సిద్ధాంతం ఇప్పుడు విష్ణుమాసు చెప్పింది కూడా అది సేమ్. ఇది శంకరాచార్య చెప్పింది కూడా సేమ్. శాస్త్రం జ్ఞానం ఏమదు, గురువు కూడా కొత్తగా ఆయన సృష్టించేది కాదు. ఈ జ్ఞానాన్ని గురువే కొత్తగా సృష్టించడు, ఆల్రెడీ నీలో ఉన్నదే. దాన్ని మనకు దాన్ని చూపెట్టగా వస్తువు, జ్ఞానం అనే వస్తువు కాదు అది. దాన్ని తెచ్చుకోవడమే గురువు చేసే పని. మన జ్ఞానాన్ని మనకు తెలియపరుస్తాడు. కొత్తగా బోధించేది ఏమీ లేదు, ఆల్రెడీ జ్ఞానాన్ని మనలో ఉంది. ఆ జ్ఞానానికి అంటే, జ్ఞానం అంటే ఏంటి? వెలుగు, నీలో ఆత్మ ప్రకాశిస్తూనే ఉంది. ఆ ప్రకాశం లేకపోతే అసలు నువ్వు లేవు. అని నువ్వు ఉన్నావు అంటే ఆ జ్ఞానం ఉందంటే. ఈ కొత్తగా చేసేది నీకు చేసేది ఏంది? ఆ జ్ఞాన వెలుగు నువ్వు చూడలేకపోతున్నావు. అది ఉన్నదని తెలియజెప్పి నీకు దర్శింపజేస్తే చేసేవాట ఆ గురుబోధ ద్వారా మనందరం తెలుసుకోవాల్సింది. మళ్ళీ ఆ దర్శన భాగ్యం చేసుకోవాల్సింది మనం. గురువు చెప్తాడు, నీలో ఆత్మ ఉన్నది, అది ప్రకాశవంతమైనది, దాని వెలుగులో పోతే నీకు మోక్షం జరుగుతుందని చెప్తాడు. దారి ఎట్లా పోవాలని చెప్తే ఆ ప్రకారంగా పోవాల్సిన వాడివి, తెలుసుకోవాల్సిన వాడివి అన్నీ నువ్వే. వైష్ణవ పాత్ర అంతవరకే. ఇక రమణుడు చెప్పింది కూడా ఇదే. ఎక్కడో గురువు బయట లేడు, గురువు లోపలనే ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. రమణ మహర్షి సిద్ధాంతం ఒకటే, మౌనం. మౌనం అంటే ఏంటి? నువ్వు ఎంత మౌనంగా ఉంటే నీలో లోపల ప్రకాశాన్ని తెలుసుకోవడానికి నీకు సాధ్యపడుతుంది. మనస్సు కంట్రోల్ అవుతుంది. మనస్సు కంట్రోల్ అయితే నీకు ఏమంటే అది ఆత్మజ్యోతి నీకు కనపడుతుంది. నువ్వు మనస్సును కనుక బయటకి తీసుకొస్తే బయట ప్రపంచమే కనపడుతుంది. బయట ప్రపంచం కనపడితే నీకు ఏనాటికి ఆత్మజ్ఞానం బోధపడదు. అందుకొరకు నేను ఏం చేయాలి? మౌనంగా ఉండి సమాధిస్థితిలా ఉంటే అప్పుడు నీ మనసు నీకు దారి చూపించి నీకు ఆ వెలుగుని చూపిస్తుంది, ఆత్మ వెలుగుని చూపిస్తుంది. అదే నీకు మార్గము అని చెప్తాడు. అనుకునే అద్వైతం గురువు ఆ విద్యానాశకుడు ఇష్టాద్వైతం చెప్పినట్టుగా మొత్తం ఇష్టాద్వైతం గురించి మీకు చెప్పాను. గురువు గారు చెప్పేది బోధకృప, భగవంతుని తరపున మనకు ఆయన కృప ఉండాలి. కాబట్టి మంచి ప్రయత్నం చేసుకుని బోధ చేసేది మనమే. ఆ యొక్క పరమాత్మ మనకు అనుగ్రహం ప్రసాదించాలి. కాబట్టి ఆ అనుగ్రహం ప్రసాదించే మార్గం చూపిస్తాడు గురువు. శరణాగతి, ఆ గురువు చెప్పి శరణాగతి నువ్వు పొందు అని చెప్పడం
గురువుగారి యొక్క ఉపదేశం. ఆ పరమాత్మని తనదొచ్చి ఆయన్ని నువ్వు ఇది కావయ్యా అని చెప్తారన్నమాట. ఇక అద్వైత మతస్థులు ఏం చెప్తారు, ఈశ్వరుడు వేరే జీవుడు వేరే అని స్పష్టంగా వాళ్ళు నిర్దేశించారు వాళ్ళు. ఇక ఈ ఎపిసోడ్లో మనం ఇంతవరకు తెలుసుకున్నది ఏంటంటే, నువ్వు మీకు చెప్పేది ఏదైనా చేయి కాదు, ఏమి చేయలేని దాన్ని చూడు. ఇదే చేయటం కాదు మనకు కావాల్సింది, ఏమీ చేయలేని దాన్ని చూడు. అంటే ఏమి చేయలేని నువ్వు ఏదైనా చేయటం కాదు, నువ్వేదో చేసి సాధించి దాన్ని పట్టుకోవడం అనేది కాదు. ఏమీ మనలో ఏది చేయలేని దాన్ని చూడమంటారు. ఎప్పుడు చెప్తుంది అదేంటి, ఆత్మ. ఏమి చేయలేకుండా ఉన్న వస్తువుని మన చెయ్యి, మన కాళ్ళు ఇవన్నీ ఏదో పనిచేస్తూనే ఉంటాయి. ఆ బుద్ధి చెప్పింది, మనసు చెప్పింది ప్రకారమే ఈ శరీరం నడుస్తుంది. చేతులు కానీ, కళ్ళు కానీ, మన మన ఇంద్రియాలన్నీ కూడా ఆ మనస్సు బుద్ధి ప్రకారం చెప్పిన ప్రకారం అంతరింద్రియాలు చెప్పిన ప్రకారం నడుస్తుంటాయి. మరి అది కాదు, అసలు ఏమి చేయకుండా ఉన్నది ఒక పదార్థం ఉంది, అది తెలుసుకోవటమే మోక్షం. అది ఏది? అదే ఆత్మ. ఆత్మ మొట్టమొదటి సాక్షి అని చెప్తున్నాను నేను. ఆ సాక్షిని అది ఏమీ చేయదు, దేనికి అంటదు, ఉట్టిగా మౌనంగా ఉంటుంది. సాక్షిగా రూపం మొత్తం అది చూస్తూ ఉంటుంది, కానీ దేనికి ఏమి చేయదు. ఆ ఏమీ చేయలేని దాన్ని చూడటమే ఆత్మని దర్శించడం. ఒక ఆత్మ ఉంది కాబట్టి నువ్వు దాన్ని పట్టుకుంటే ఆత్మజ్ఞానం నీకు బోధన అవుతుంది. అప్పుడు నీకు మొత్తం ఈ సాధన ఇవన్నీ కరిగిపోతాయి. ఆత్మని కనుక మనం పట్టుకున్నామంటే ఈ శాస్త్రం పని రాకుండా పోతుంది, ఈ సాధన పని రాకుండా పోతుంది, మౌనం ఎన్ని కూడా అన్నిమైపోతాయి. ఎన్నిటి దేనికి మనకు వస్తాయి? గురువుని ఆశ్రయించడం, పరమాత్మ ఆశ్రయించడం, ఎన్ని దేనికి మన ప్రయత్నం అంటే ఏంటి? ఆత్మను శోధించడానికి. ఆత్మను శోధించడానికి దాన్ని పట్టుకోవడమే మనకి. అందుకని నువ్వు ఏమీ చేయలేని దాన్ని మాత్రమే చూడు అని మనకు రమణ మాస్టర్ వారు చెప్పిన అదే ఆ స్థితి. అంటే సమాధి స్థితికి చేరుకోవాలి మనం. సమాధి స్థితి అంటే నువ్వు మనస్సుని నిశ్చలంగా ఎటువైపు టన్ కాకుండా మనం నిశ్చలంగా ఉంచగలిగితే అదే సమాధి స్థితి. అదే సమాధి అదే. కానీ 4 గోడ మట్టి తలుపులు పెట్టుకొని కూర్చొని లోపల కూర్చొని ఏది ఆలోచిస్తుంటే ఈరోజు సమాధిస్థితిగా. సమాధిస్థితి అంటే మనస్సుని నిగ్రహించి అసలు లోకం వైపు ఎటువైపు కూడా నువ్వు దాన్ని పోకుండా గట్టిగా అన్ని కోరికలను బంధించి ఆత్మవైపు మరల్చగలిగి ఆ స్థితిలోనే ఉంచాలి దాన్ని. అదే అప్పుడు జ్ఞానం ఏమవుతుందంటే ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. రాముడు ఇప్పుడు ఈ సమాధిని చేరుకోవడం కొరకు జ్ఞానం అంతరం నిలబడి ఉన్నాడు. ఈ చిత్తశుద్ధి కాదు కావాల్సింది, మనకు కావాల్సింది చిత్తశుద్ధి కాదు, మనసు. చిత్తాన్ని లయం చేయించాలి. చిత్తాన్ని నేను చెప్పాను, జన్మల కారణం ఏంటి? సంకల్ప వికల్పాలు. అవి కొన్ని తీరుతాయి, కొన్ని తీరవు. ఇవన్నీ ఎక్కడ దాక్కొని ఉంటాయి? చిత్తం అనే బాక్సులలో లగ్నం ఉంటాయి. ఉంటే చిత్తం అనేది ఒక బాక్సు. ఆ చిత్తం బాక్సులో మన ఈ జన్మలో చేసిన పాపాలు అన్నీ అక్కడ ఉంటాయి. పుణ్యకార్యాలు ఫలితం అక్కడ ఉంటుంది, మంచి దుష్టకార్యాల ఫలితం అక్కడ ఉంటుంది. అట్లే పోయిన జన్మ చేసిన పాపకార్యాలు అందులోనే ఉండి మనకు ప్రార్థకరంగా వస్తాయి. ఇవన్నీ కొన్ని తీరితే కొన్ని తీరకపోతే మళ్ళీ అందులోనే ఆ బాక్స్లోనే ఉంటాయి. కాబట్టి ఆ చిత్తం బాక్స్ని మనం ఖాళీ చేయాలి. అనుకో చిత్తశుద్ధిని పొందడం కాదు, చిత్తాన్ని లయం చేయాలి మనం. ఆ చిత్త బాక్స్ని మొత్తం
నిల్లయ్యేంత వరకు మనకు మోక్షం జరగదు. అప్పుడు మొత్తం అదే జ్ఞానం. ఆ జ్ఞానమే జ్ఞానం అంటే అదే ప్రకాశ వస్తువు. మరి మొత్తం నిలైపోతే ప్రకాశ వస్తువు, ఆత్మ ప్రకాశిస్తుంది. ఆత్మ ప్రకాశిస్తే మనకి ఇది అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ అన్నీ వదులుకొని చిత్తభక్తి ఆత్మని శోధించాలి. ఆత్మ 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 మన కోరిక మనం దేని మీద పెట్టకూడదు. ఆత్మశుద్ధి చేయించుకోవాలి. ఆత్మని లయం చేయాలి. ఆత్మ చిత్తం బాక్సుని లయం చేయాలి. అప్పుడు ఇవన్నీ కరిగిపోతాయి. అదే క్రమం, అదే లోతు, అదే సంప్రదాయ జ్ఞానతత్వం అని మనం నేర్చుకోవాలి. ఇది ఈనాటి ఎపిసోడ్ ఇంతటితో ముగిద్దాం. రేపు తదుపరి ఎపిసోడ్లో మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం పరబ్రహ్మ నమస్తు.